మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. రాజమౌళి సినిమా డైలాగులు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టే సతీష్ వేల్పుల ఘటనలో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. వేల్పుల ఘటనలో గన్మెన్ ఫైర్ చేశారా లేక గన్ లాక్కొని మీరు కాల్పులు జరిపారా అని అడిగారు. అలాగే సతీష్ ఆధ్వర్యంలో పులివెందులలో 7 ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికలలో రిగ్గింగ్ జరగకుండా మెజారిటీ వచ్చింది అని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ రెండింటికి సమాధానం చెప్తే తర్వాత తాము మాట్లాడతామని బీటెక్ రవి పేర్కొన్నారు. టోటల్ పులివెందుల తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా 90 to 95% ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. ఆయన సైడ్ ఒక 4-5% ఏమైనా ఉందేమో. మరి నిజంగా ఆ రోజు అందరికీ చెప్పి నేను కన్విన్స్ చేశాను అనేటప్పుడు నీకు నిజంగా అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫీల్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా సతీష్ రెడ్డి వైపు వెళ్ళాలి కదా. అలా పోకుండా అంతా కూడా తెలుగుదేశం ఆ క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉందంటే ఆయన 100% ఆయన స్వార్థం కోసం ఆయనకు మళ్ళా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు కంటెస్ట్ చేస్తే అంతకుముందు వేలుపూర్లో ఇట్టే ఘటన జరిగింది, నేను ఇబ్బందులు పడతానని నువ్వు ఏం మాట్లాడుకుని నువ్వు ఏం ఆలోచన చేసుకునేవో ఒకవేళ చేసుకో. కానీ దాని అంతా అందరికీ చెప్పినట్టు అందరి ఆమోదయోగ్యంతో నువ్వు పోయినట్టు చెప్పడం అనేది తర్వాత ఇది పచ్చి అబద్ధం. తర్వాత నా గురించి వ్యక్తిగతంగా రామలింగారెడ్డిని ఏదో హత్య చేసి ఏదో పదవి కోసం అది ఇదని మాట్లాడాడు. అంటే ఇప్పుడు కొత్తగా ఏందో అంటే నువ్వేదైనా చేసి నేను రిటాలియేషన్ చేస్తానో లేదంటే నాదేందో నన్నేదో ఒక ఫ్యాక్షన్ టైప్గా సృష్టించాలనో ఇతను ఇప్పుడు ఏంది మా ఊరే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండే ఊరు, మేము ఫ్యాక్షన్